అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు మార్చి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు మార్చి ప్రతి ప్రధాన యాజకులను మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడను. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు. కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. శరీరధారి అయిన దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయమైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. వాక్య సహాయం కొరకై మనం ప్రార్థించుకుందాం. మరి మొట్టమొదటిగా నాకు ప్రార్థించండి. ప్రభువా, మొట్టమొదటి ప్రభువా నాతో మాట్లాడు. రెండవది మా సంఘస్థులతో మాట్లాడు. మూడవది మా సంఘానికి క్షేమాభివృద్ధి కలగచేయి. కాబట్టి ఈ రీతిగా ప్రార్థించినప్పుడు వర్తమానికి ఎవరైనా దేవుడు తన ఆత్మతో నింపి వాడుకుంటాడు. సరే, ప్రార్థించు. మిగిలి ప్రేమ కనికరగల మా ప్రియ ప్రభువులకు తండ్రి, ఉదయకాల సమయంలో పాడిన పాట ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్న వారందరిని బట్టి స్తోత్రాలు. దయగల దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు లోకమును ఎంతగానో ప్రేమించారు నాయన. మీ ప్రేమనే పరిగణించారు. అంత ప్రేమ ఎవరే కానీ లోకంలో చూపించలేరు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అయోగ్యం, అపాత్రం, అవిధేయత స్థితిలో మిమ్మల్ని ఎరగకూడదు చేసిన ప్రతి అవిధేయత అన్నింటి నిమిత్తమై మీ ప్రియకుమారుని దేవుని కొరకుగా ఈ లోకానికి పంపించారు. ఆయనను మా పాప శిక్ష ఆయన మీద పంపి నాయన మాకు విడుదలకిచ్చారు. నాయన 3 దినాల సమాధిలో ప్రతిపెట్టబడిన వాడై 3వ దినాన ప్రత్యేకుడిగా తిరిగి లేచి తండ్రి కుటుంబ సమాసనుడై ప్రధాన యాజకుడిగా మా కొరకై విజ్ఞాపనకర్తగా ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ రీతిగా నాయన ఈ ఉదయకాల సమయంలో మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చి మా పాపం నుండి విడిపించిన మా ప్రభువులకు నిత్య రక్షణకు కారణమైన మా యొక్క నాయన మరి ప్రియ ప్రభువుకు ఆరాధన మేము చెల్లించడానికి భద్రమై ఉన్నాం. దయగల ప్రభు, అయోగ్యుడైన నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి నాయన. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో నన్ను కడిగి పవిత్రపరిచి కేవలం మీ నోటి పూరగా మాత్రమే వాడుకొని వచ్చిన వారందరితోనూ నాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు కలుగు చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి.
కాబట్టి ప్రధాన యాజకులు ఎట్లా నియమించబడుతున్నారో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన ఆత్మ నుంచి ఆ పరిశుద్ధాత్మ చేత ఈ కార్యాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. అపొస్తలుడైన పౌలు దేవుని ఆత్మ చేత ఈ మాటలు రాస్తున్నాడు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. రెండవ చరణం. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఆయన కూడా తాను కూడా పరిగణన చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగల వాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవరు ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. కాబట్టి నా ప్రియ సహోదరుల సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రైన దేవుడు మరి జగదుత్పత్తికి ముందే క్రీస్తు యేసు ప్రభువులో ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. జగదుత్పత్తికి ముందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చదవండి. ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనం. మనకి ఎక్కించాడు, ఉచితంగా మనకు అనుగ్రహించిన జగత్తు పునాది వేయబడుతుంది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేనికోసం? తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలెను. కాబట్టి మరి వాక్యానికి అనుకూలంగా మనం పాట పాడుకుంటున్నాం. ఏం పాట? మిమ్మల్ని అడిగితే నేను కూడా మర్చిపోతాను భాష. ఆయన తన యొక్క పరిశుద్ధము నిర్దోషములై ఉండవాలి. మనలను ముందుగా నిర్ణయించుకొని కుమారునిగా స్వీకరించుటకై. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఆయన ఎన్నో నన్ను ఏర్పరచుకున్నాడు. జగదుత్పత్తికి ముందే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆదాము చేయడా, సృష్టించేయడా చేయకముందే ఒక్కొక్క సంవత్సరం, ఏ సంవత్సరంలో ఎవరు జన్మించాలి, ఆ తర్వాత వారి జీవితయాత్ర దినాలు, ఆ తర్వాత వారు పడిపోవటం, లేవటం, ఆ తర్వాత దేవుని దగ్గరికి రావటం, మళ్ళా కోపించుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ముందుగానే జగదుత్పత్తికి ముందే క్రీస్తు యేసు ప్రభువులో నిన్ను ఏర్పరచుకున్నాడు. గుర్తుకొచ్చింది. దేవునికి మహిమ కలుగుతా కొరకై పరిశుద్ధులుగా జీవించుటకు. దేవునికి మహిమ కలుగుతా కొరకై పరిశుద్ధులుగా జీవించుటకు. జగత్తు పునాది వేయకముందే జగత్తు పునాది వేయకముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని ఆయనలో పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన నిన్ను నన్ను
ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేశాడు? 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతితో ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టుకోవాలంటే మనం పరిశుద్ధపరచబడేది ఎట్లా పరిశుద్ధపరచబడతాం? ప్రవక్త అయిన యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనం. సిరియనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయుటకు యెరూషలేములకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. కాబట్టి సీయోనులో శేషించి ఉండాలా, అంతేకాదు యెరూషలేములో దాఖలై ఉండాలా. ఆ చర్చి, ఆ సంఘ సభ్యుడిగానే ఉండాలా, అక్కడే స్థిరపడి ఉండాలా. అట్లాంటివి వారి నిమిత్తమై ఏం చేస్తుందంట? జీవము పొందుటకై. ఎందుకు వచ్చాము దేవుని మందిరానికి? మనం జీవాన్ని పొందుకోవాలి. అంటే ఇప్పుడు మనలో జీవం లేదా? ఉంది కదా. అయితే ఇది తాత్కాలిక జీవం, 60-70 సంవత్సరాలు. మరి ఆది కాలంలో అయితే 930 సంవత్సరాలు ఆదాం, మరి 969 సంవత్సరాలు మెతూషెల. దేవుని యొక్క చిత్తంలో, మరి దేవుని యొక్క చిత్తంలో ఆదాము తర్వాత మరి దేవునితో నడిచిన వాడు ఎవరు? ఆదాము. ఎంతకాలం జీవించాడు? ఖచ్చితంగా ఒక 5 దినాలు, 365 దినాలు. సంవత్సరానికి మనకు దినాలు ఎన్ని? 365 దినాలు కాదు. ఆదాము దేవునితో నడిచింది 365, అంటే 65 ఏళ్ళు. కుమారుని మెతూషెలను కలిగిన తర్వాత మళ్ళా ఆయన దైవ చిత్తంలో, దేవుని యొక్క చిత్తంలో ఆ రీతిగా నడుస్తూ వచ్చాడు. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21. హానోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచొచ్చు. మరి మనకి ఇప్పుడు అధిక బలం ఉంటే మామూలుగా అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 అంటే ఎక్కువ, 360 సంవత్సరాలు ఎక్కువ. చెప్పండి, ఏది ఎక్కువ? 365 సంవత్సరాలు. 360 సంవత్సరాలు దేవునితో కూడా నడవడం చాలా కష్టం. ఎందుకంటే దేవుని ఎదుట మనం నిలబడేదానికి శక్తి ఉంటుందా? మనకు శక్తి ఉంటుందా? ఉన్నది కదా. రండి, పరిస్థితి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో 12వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రోములకు బంగారు కట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై. కాబట్టి ఈనాటి మరి తేజస్తో ఉండిన 16 వర్షం అందరం కలిసి ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుబడి ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాటి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలి చూడెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.
ద్వారా, ఆయన నామందరి విశ్వాసం ద్వారా, అంతేకాకుండా యెషయా గ్రంథంలో చదివినట్టుగా తీర్పు తీర్చు ఆయన ఆత్మ చేత శుద్ధీకరించబడిన వారిపై యెరూషలేముకు మొదలుకున్న కల్మషాన్ని తన రక్తంతో కడిగివేసిన దానిని బట్టి నీవు నేను కూడా ఆయన సన్నిధిలోకి వచ్చాము. అయితే మరి శిష్యుడైన ఆ యొక్క యోహాను ఎల్లప్పుడూ ప్రభువును అనుకుంటున్న యోహానే ఆయన స్వరూపాన్ని చూసిన వెంటనే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొక్క పడ్డాడు. రండి దానియేలు గ్రంథం, ప్రవక్త అయిన దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. దానియేలును నాకు ఆ ఈ దర్శనం కలగగా ఆ నాతో ఉంటున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయభ్రాంతులై దాగుకొనవలనని పారిపోయి, చదవండి సిస్టర్. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. ఆ చూచినందున నాలో బలమేమీ లేకపోయేను, ఆ. నా సొగసు వికారమాయెను, బలం నాయందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. ఆ. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని. ఆ అప్పుడు అతడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు ప్రియుడవు కనుక నేను నీ ఎదుట పంపబడితిని. చాలా ఇక్కడ అంత గొప్ప ప్రవక్త అయిన దానియేలే ఆ స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. మరి ఆ యొక్క చచ్చిన మనివలే అని ఆయన చెప్తా ఉన్నాడు, నా పదవులు ఆయన నిలవలేదు. తర్వాత నేను ఆ శాస్త్రాన్ని గాఢ నిద్ర పొందిన వాడనైతిని. కాబట్టి నాతో కూడా ఉన్నవారు భయక్రాంతులై దావుకున్న వలనని పారిపోయి ఆ యొక్క స్వరూపము అంత భయంకరంగా ఆయన సన్నిధి పరిశుద్ధ సన్నిధిలో నిలబడుటకు నీవు నేను యోగ్యులమా? కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమా 3:22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన. కాబట్టి యెహోవా నామమునందు విశ్వాసమే ఆ యొక్క అబ్రహామును నీతిమంతునిగా తీర్చింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాటను అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదే రోమా 3:22 నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 23 అధ్యాయం కలిసి ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందడానికి కోసం ఆయన ఇచ్చే మహిమ ఏంటి? ఆదాములకు మహిమ గల వస్త్రాన్ని ఇచ్చాడు, వెలుగు వస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న పరిస్థితిని బట్టి అప్పుడు తిరిగి వారిని మహిమపరచాలంటే దేవుడు ఏం చేయాలా? నా ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఆదాము ఆ యొక్క గొర్రెపిల్ల వధించడం ద్వారా ఆదాము పాపాన్ని గొర్రెపిల్ల తల మీద మోపాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల వధించబడింది. అప్పుడు ఆదాము 930 సంవత్సరాలు జీవించగలిగాడు, లేకపోతే మరణించాల్సి. కాబట్టి నీవు నేను కూడా మరణించాల్సి ఉన్నారు. ఎట్లా? ఎఫ్సీకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్సీ 2:1-2 వచనాలు. మీ అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా. కాబట్టి నీవు నేను కానీ ఏ అక్షయం లేదు, మనమందరం కూడా చచ్చిపోవలసిన వారు. అటువంటి మనలను క్రీస్తు ప్రభు ఏం చేసినంత ఆయన క్రీస్తు ప్రభునందు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయనలో మనల్ని మన పాపములు క్షమించి ఆయనలో మనకు జీవాన్ని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి గమనించినట్లయితే 3వ వచనం. ఎట్లున్నాం? అంతకు ముందు 3వ వచనం అందరం కలిసి వారితో కలిసి మనమందరం
45 అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనగా చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే నీకు నేను రక్షణ పొందుతున్నాం. ఆయన నామందరి విశ్వాసం ద్వారా, ఆయన పరిశుద్ధ వాక్యమనే అగ్ని చేత పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము నీతిమంతులుగా, ఆయన నామందరి విశ్వాసం ద్వారా అబ్రహామే రీతిగా నీతిమంతులు, మనందరం కూడా అదే నీతిమంతులంగా తీర్చబడ్డాము. అయితే మనమందరం ఎటువంటి వారు? ఏ భేదం లేదు, అందరం కూడా. అందుకనే ప్రధాన యాజకుడు ఆ యొక్క మొట్టమొదటిగా తాను కూడా బలహీనుడు కాబట్టి తన బలహీనత కొడుకు, తన పాపాల కొడుకు మొట్టమొదట ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క గర్భను వధించి తన రక్తాన్ని కనిపెట్టు కొమ్మలకు మందసం మీద చదివి తాను పాపం విముక్తులైన తర్వాత ఇశ్రాయేలీయులందరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన కర్తగా ఆయన ఉన్నాడు. ఇది ఆరంభం నుండి ఆ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనమందరం కూడా ఏ చిన్న దీపనాలు అయితే దానియేలు అంత పరిశుద్ధైన ఆయన సన్నిధిలో నిలబడలేకపోయాడు. బలం కుడిగిపోయి ఆ స్వరాన్ని విని తనతో ఉన్న వారంతా పారిపోయారు. అయితే దేవుని యొక్క స్వరాన్ని విని ఎవరు తెలుసుకుంటారు? నిర్గమకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు కూడా ఆ స్వరాన్ని విని భయపడ్డారు. 18వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ వచనం. రాజులందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ ఊరధ్వనిలు, ఆ పర్వత ధూములను చూచి భయపడి వలగి దూరంగా నిలిచి మోషేతో తండ్రి, నీవు మాతో మాట్లాడము, మేము విను. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవడం. అప్పుడు మోషే ఏమన్నాడు? 20 చదువు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? భయపడద్దు. మోషే అంటున్నాడు, మేము పరీక్షించుటకు, మీరు పాపం చేయకుండాకు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసిందని ప్రజలతో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనము భయంతో, భక్తితో వచ్చినప్పుడు మన స్థితి ఏంటో మనకు గుర్తుకొస్తుంది. అయ్యో, నేను ఇలాంటి వాడిని, అలాంటి నేను దేవుడి యొక్క మాటలు వింటే ఐశ్వర్యం ఉన్నాడు. అయ్యా, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోతున్నాము. నువ్వు మాట్లాడు, నువ్వు దేవుడితో చెప్పిన మాటలు విను, మాతో వచ్చి చెప్పు. ఆ రీతిగా ప్రధాన యాజకుని పరిచర్య ప్రారంభించబడింది. నా ప్రియ సహోదర సహోదరి, ఆయన స్వరం దేని కొరకు మనకి ఇచ్చాడు? ఆయన వాక్యం దేని కొరకు ఇచ్చాడు? మేము పరీక్షించటకు, మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు ఏం చేసిందని ప్రజలతో చెప్పాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. కాబట్టి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. దయచేసి మరి మొదటి 2 వచనాలు. వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆ రూపాంతర అనుభవం ఎటువంటి? 2వ వచనం. అందరం కలిసి చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనగాయను. ఇప్పుడు ఆరంభం వరకు ఆజ్ఞను అతిక్రమించి
వారు దిగంబరులుగా ఎక్కువైపోయారు. వెలుగు వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. మొట్టమొదట దేవుడు వారికి వెలుగు వస్త్రాన్ని ఇచ్చాడు. అంతేగాని దిగంబరత్వంతో దేవుడు వారిని తన ఎదురు రప్పించుకోలేదు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో గుర్తెరగాలి. ప్రకటన గ్రంథం పరిస్థితి యోహాను రాసిన ప్రకటన గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృత్తివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగగా నేను ధనవంతుడను, అభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొరవలేదని చెప్పుకొనుచున్నావు. 18 అందరం కలిసి నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు ఆజ్ఞలో కుటుంబమైన బంగారము నీ ఇసుకుల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్న తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎవరికి బుద్ధి చెప్పాడు? 19 నేను ప్రేమించు వారిని అందరినీ తగ్గించి శిక్షించుచున్నాను కనుక నేను ఆసక్తి కలిగి ఆరు మనసులను. కాబట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు ఆయన సన్నిధిలో ఆయన నామమున విశ్వాసం ద్వారా నీవు నేను అంగీకరించబడిన తర్వాత తాను ప్రేమించే ప్రతి కుమారుని గద్దించి శిక్షించే రీతిగా. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏమనుకుంటున్నాం? నేను ఎటువంటివన్నీ మరి 18 రోజుల్లో అభివృద్ధి చేసుకున్నట్టు నేను ధనవంతుణ్ణి అభివృద్ధి చేసినాను 17 వాక్యంలో నాకేమీ కోరలేదని చెప్పుకొనుచున్నాను. నీ నిమిత్తం నా నిమిత్తం నీవు నేను లోక సంబంధమైన ధనం ఇచ్చిందని కాదు, ఆత్మీయ సంబంధమైన ధనాభివృద్ధి నీకు నాకు కలగాలని ప్రభువుని స్తుతిస్తూ వారి లోకంలో దరిద్రుడిగా వచ్చాడు. ఘనధనములను నీకిచ్చుటకు దారిద్రుడాయే ఆదరణ ప్రభువు. ఆయన ఈ పాట పాడుతూ ఆవేశానికి తట్టుకోలేక గంజలు లాక్కుంటాడు. లాక్కొని గంజలు కొడుతూ పాట పాడతాడు. మాకు నేర్పించాడు. కాబట్టి నీవు నేను ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడిగా వచ్చాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పొరలు పెట్టాడు. ఉయ్యాల కూడా లేదు. అంత దీనుడిగా వచ్చాడు. ఏనాడైనా ఆలోచించాడు, నా ప్రభువా సృష్టికర్త వయుడు భర్తలు కూడా లేకుండా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ ఎవరిని నా స్థలం లేదు, స్థలం లేదు. సృష్టికర్త నీకు ధనవంతులు చేసేవాడు, నీకు వస్త్రాలు ఇచ్చేవాడు, నిన్ను ఆనందింపజేసేవాడు. నీ జీవితంలో దౌర్భాగ్యునివైన ఆ దౌర్భాగ్య స్థితిని బట్టి నిత్యనంగా నిత్యము తానే ఆ స్థితి నుండి తప్పించడానికి దీన దరిద్రుడిగా వస్తే తలుపు తడతా ఉంటే ఈరోజు నేను తలుపును తెరిచింది తడుతా ఉన్నా. ఎవడైనా నా స్థలం మీద తలుపు తీసుకురాడా? నేను అంతా ఎదుర్కొచ్చాను. ఆదికాండం మొట్టమొదటి కుటుంబం 4వ అధ్యాయంలో మొట్టమొదటి అవిధేయత కుమారుడైన నాశన జోగి పడిపోతున్న కయ్యను తలుపు హృదయం తడతానే ఉన్నాడు. తెరిచిన వాడు కాడు. సమాధానం అయితే దేవుడితో ఇస్తా ఉన్నాడు, ఆత్మనైతే తీసుకుని వచ్చాడు. అయితే దేవుడిని తన హృదయంలోనికి ఆహ్వానించిన వాడు కాడు. ఈ ఉదయకాల సమయంలో పెద్దలతో తమ దేవుడిని ఆనందించేవారు ఉన్నారని ప్రవక్త అయిన యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం పుట్టుకకు పూర్వం 750 సంవత్సరాల కిందటనే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత రాయించాడు. ఈ ప్రజలు పెద్దలతో కనపరుచుతున్నారు కానీ వారి హృదయంలో బహుదూరంగా ఉంది. యెషయా గ్రంథం 29:13. యెషయా గ్రంథం 29:13 చదవండి.
త్వరగా ఈ ప్రజలు నోటి మాటతో నాయతో వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గర్పించుచున్నారు, తమ హృదయంలో నాకు దూరం చేసుకుని ఉన్నారు. మానవుల విధులను బట్టి ఎట్లా ఆశయం అయితే ఆశయం చేసి, ఎస్పీ అయితే ఎస్పీ చేసి, సిఎస్ఐ చేసి సిఎస్ఐ చేసి, మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. అక్కడికి వచ్చేసి ఆ క్రమాన్ని పాటించి అందరూ కూడా ఆరాధన చేశారు. అయిపోయిన మన ఆరాధన దేవుడికి కనపరిచాం అంతే. తమ హృదయాలు మాత్రం దేవుడికి దూరంగా ఉన్నాయి. అందును బట్టి ప్రభువుకు తండ్రి దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరి 7వ వచనం, యెషయా గ్రంథం 43:7. క్షమించండి, 6వ వచనం. ఇదే మాకు కావాల్సింది. దూరం నుండి నా కుమారులను, ఎందుకంటే వాళ్ళు గతంలోనే ఉంటారు, బయటికి రాదు కదా. కుమార్తెలేమో అక్కడ ఉన్నారు, కుమారులకు దూరంగా ఉన్నారు. ఆ దూరదేశానికి పైన తప్పిన వాడు అందులో పొట్టు దగ్గర బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చాడు. వాడైనా వచ్చాడు కానీ మనం వచ్చామా అని. నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారులను అనిపించుకోవడానికి యోగ్యని కాదు. అంతకుముందు కుమారుడే, ఇప్పుడు కుమారుని కాను. తనకు తానే చెప్తున్నాడు, నేను కాను. పరలోకపు తండ్రికి కుమారుని కాను, నీకు కుమారుని కాను. మరి ఏం చేయాలా? నీ దాసుతో ఒకరిగా పెట్టుకొని నాకు అన్నం పెట్టున్నాను. పెట్టుకుంటారు ఆ తండ్రికి. ధనవంతుడైన తండ్రి అందరూ పడుతూ ఉన్న కుమారుని మెడ మీద పడి ముందు పెట్టుకున్నాడు. నేను బతికే ఉన్నాను, చాలేదు నేను. మన పరలోకపు తండ్రి చచ్చేవాడు కాదు. ఆయన నీకు నాకు ఇచ్చిన ఆత్మ చచ్చేది కాదు. అయితే నీ నా స్థితి ఏనాడైనా గ్రహించాము, ఏ స్థితిలో ఉన్నాము? ఆ తప్పిన కుమారుడు ఆ యొక్క సందర్భాన్ని ప్రభు చేసి వారి సంతానంతో చెప్పుచున్నాడు. చెలిగలవాడు ఆత్మ సందర్భంతో చెప్పుచున్న మాట వింటే మార్పు వస్తుంది. మార్పు వచ్చిందామని మన హృదయానికి తెలుసు. కాబట్టి ఆయనను పెదవులతో కనపరుచుచున్నాము కానీ హృదయానికి ఎక్కడికి దూరంగా ఉంది, దూరంగా. కుమార్తెలు ఎక్కడున్నారు? భూతిగంతాల్లో బంధింపబడి ఉన్నారు. ఆ బంధకాలను విడిపించి నా కోసం తెప్పించు. ఎందుకు ప్రభా? ఎందుకంటే 8వ వచనం, 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఆరంభంలో మహిమను చేటు పోగొట్టుకున్నారు. తర్వాత వారి జీవితయాత్ర దినాల్లో చేసి ఆ మహిమను తిరిగి సంపాదించుకునే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అందరినీ, మరి నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసింది, వారిని పుట్టించిన వాడు నేనే. 8వ వచనం, కన్ను నుండి అందులైన వారిని, చెవి నుండి మధురైన వారిని తీసుకుని రండి, తీసుకుని రండి. కన్నులు ఉన్నాయి కానీ చూడలేని వారు. ప్రభువు యేసు వారు యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలో మరి చెప్పినప్పుడు వారందరూ కూడా కోపించుకున్నారు. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ ప్రభువు అంతా ఉన్నాడు. 11:15 వచ్చిన, ఎందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వరకు స్వస్థత పొందకుంటున్నట్లు. అట్లా కలిసి చదువుదామా? నా వరకు స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయం ద్రోవినది, వారి చెవులు వెనుకకు మందములైనది, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక వారు వెనుక మట్టుకు వెతురు కానీ గ్రహింపనే గ్రహింపు, చూచుక మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నాం అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక చదవండి, అవి ధన్యములైనవి.
మీ చెవులు వినిచినవి కనుక అవి ధన్యములైనవి. కాబట్టి నీవు నేను ఎంతో ధన్యకరమైన కుమార్తె. అయితే మనం కూడా అనేక సార్లు అవిధేయతతో అతిక్రమంతో తప్పిపోయినాం. ఆ యొక్క మన పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారిపై దిగంబరత్వంతో ఆ స్థితిలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేస్తూ పట్టబడిన స్త్రీని దిగంబరత్వంతో తీసుకొని వచ్చారు. అయితే ప్రభు అన్నాడు, మీరు పాపం చేయని వాడు ఎవడు మొట్టమొదటి ఆమె మీద రావే. ఈ దినాల్లో అయితే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అట్లా చెప్పినా అందరూ ఒక్కరు కూడా రైట్స్ పెట్టు, ముందు నేనే రైట్స్ పెట్టు. ఎందుకు ఇచ్చిపెట్టు? అందరూ సేవకుని కదా, సేవకుడు రాయితో కొట్టదా లేదా అని. ఒకవేళ నేను మీ అందరి నిమిత్తం నేను అనుకున్న ప్రభు లోపల మనసులో ప్రార్థన చేసి నన్ను క్షమించు, ఈ ప్రజలందు నేను గంట కలిగినట్లు నా పాప నీతో ఒప్పుకుంటున్నా, అయితే ప్రజలు నన్ను గర్వపరచాలి, అందుకు నేను రాయి తీసుకొని కొట్టేయకపోతాను. అదే కదా సోదరుడు. ఆయనను సమయంతో ప్రభు అన్నాడు, నువ్వు దేవుడు చెప్పిన మాట నువ్వు విన్నా తిరుగుబాటు చేయట సోదరి చెప్పే పాపంతో సమానం. మొదటి సమయం 15వ అధ్యాయంలో ఇదంతా చెప్పిన తర్వాత లేదు నేను దేవుడు చెప్పినట్టు నెరవేర్చా, అన్నీ చేశా. అయితే ఆ శక్తమైన దాంట్లో బలిష్టమైన వాటిని దేవుడికి బలి అర్పించాలి. శక్తమైన నేను ముట్టుకోవచ్చు నన్నందరినీ నాశనం చేయంటే శక్తమైన దాంట్లో కొన్నింటిని తీసుకుని వచ్చాను. ఇప్పుడు అంటాడు నేను దేవుడి దృష్టిలో న్యాయంగానే ప్రవర్తించాను అని. ఇప్పుడు బలి అర్పించడానికి నువ్వు నాతో కూడా అంటే నేను రాను. దేవుడు తనకి ఇష్టానుసారమైన మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేయటం అనేది సోదరి చెప్పుట విగ్రహాలతో సమానం చెప్పినప్పుడు సమయం ఎన్నికనే ఆయన దుప్పటి పెట్టి తాగాడు సౌలు. ఆయనను జనుల ముందర నన్ను కనపరిచినట్టు దయచేసి నాతో వచ్చి బలి అర్పించు. నా పాప విషయమై సౌలు పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో పరిగెత్తలే. అదే నా తన దారితో చెప్పినప్పుడు ఎవరో మనిషిని చెప్పు, ఒక్కొక్కరు 4 పనులు వాడు మరణానికి పోతుడు చెప్పు. ఆ మనుషులు దిగి వెంటనే దిగి నా తన ప్రవక్త జరగకుండా పేరు ప్రవక్త గుర్తుపెట్టుకోలే. 11వ అధ్యాయం జరగబాబు అయితే చెయ్యి వెనక్కి తీసుకున్న శక్తి లేదు, వెళ్ళిపోయింది. ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ సౌలులాగా దుప్పటి పట్టుకోలేదు. దావీదు కృంగిపోయిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో శ్రమించిన వాడు దేవుడి మందిరానికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఎంతగానో ఏడ్చాడు. దౌర్భాగ్యమే ఎవరి కాలంలో తప్పిదాలు చేయడానికి ఎంతో అవకాశం గడగడు. మా అమ్మమ్మ నాయన చూసేవాడు లేదు. అయినా కీర్తన రాశారు ప్రభు, సితారాలు వాయించారు ప్రభు. ఆ తర్వాత గొల్యాతును చంపినప్పుడు గాన ప్రతిగానం చేసి ఇశ్రాయేలు కుమార్తెను చూసి ఏనాడో నా చెడు హృదయంలో ఆధారిత తలంపు లేకుండా ఉన్నాయి. అయితే నువ్వు నాకు భార్యను ఇచ్చిన తర్వాత రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత దౌర్భాగ్యుడునై దిక్కులేని వాడునై దిగంబరుడునై ఈ పాపం చేసి కూడా ఇది రాజులకు సర్వసాధారణం లేని నా పాపాన్ని నేను ఎప్పుడు ఒప్పుకున్న వాడు కాదు. నా తాను ప్రవర్తన ద్వారా నా పాపాన్ని నాకు తెలియజేశావు. సెలవిచ్చిన వాడు నీవే, నీ చిత్తం నీ చేతిలో పడతాడు. అలాంటి దీన మనసు ఎవరుంటారు? వారి యొక్క హృదయాలను ఎవరు కోరుకుంటారు? దేవుడు తన వాక్యం మరి దీవించడానికి ముందు వాక్యాన్ని ముగించలేదు కదా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో ఆ రీతిగా మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారే యేషయా ప్రవచనము వీరి విషయమై నెరవేరింది అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం Hebrews 5. కాబట్టి 6వ వచనం, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావని మరొక చోట చెప్పుచున్నాడు. కాబట్టి నీవు నా కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్న మత్తయి 3:17, మత్తయి సువార్త 17:5 ఆయన రూపాంతరం చెందిన అనుభవం, ఆ స్వరూపం దానిలో ఆ ప్రవక్త శిష్యుడైన యోహాను ఎంచబడ్డాడు, దానియేలు రక్షించబడ్డాడు. ఆ యొక్క రూపాంతర అనుభవం, ఆయన స్వరూప దర్శనాన్ని ఎవరు చూసి తట్టుకోలేరు. ఆ యొక్క అంత గొప్ప మహిమను కలిగిన ఆయన నీకు నాకు మహిమనిచ్చేదానికి, నిన్ను నాకు దేవుని దగ్గరికి తెచ్చేదానికి ఆ ప్రభు ఆ పూల శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ పొందిన కారణాన్ని బట్టి నీకు నేను ఆయన మహిమను తిరిగి పొందుకున్నాం. అది నిజమేనా? వాక్యం ద్వారానే చూద్దాం. రోమా 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3:24. కాబట్టి
నమ్మువారు ఆయన కృపచేతని ఆయన కృపచేతనే క్రీస్తు క్రీస్తు యేసునందు యేసునందు విమోచనం ద్వారా ఉత్తముగా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. 21 అందరం కలిసి 25-26 పూర్వము చేయబడిన ఆత్మలను దేవుడు తమ కోరికలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాకరంగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలంలో తన నీతిని కనపరచిన మిత్రుడు తాను నీతిమంతులను యేసునందు విశ్వాసం కలవాలని నీతిమంతునిగా తీర్చువాలని ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. కాబట్టి నీకు నాకు అతిశయం ఎక్కడ నుంచి చెప్పాను. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. క్రీస్తు చేస్తున్నాడు. 7వ వచనం శరీరధారి అయిన దినములో మహారాధనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షణ గలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై నీవు తన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆయన అంత ఈజీగా ప్రధాన యాజకుడు కాలే. నీకు నాకు సర్వలోకానికి విజ్ఞాపనకర్తగా తండ్రి కృపాశను ఊరికి కూర్చోలే. 9-10 అందరం కలిసి మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయమైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఆధారపడాయి. రోమా 4:16 నీతి నిమిత్తము విధేయతకి కానీ చావు నిమిత్తము పాపులకి కానీ దేవుని లోపలకు దానికే దాసులైంది. కాబట్టి దీన మనసుతో దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దీన మనసుతో మన ప్రాయశ్చిత్తం చేసుకుంటూ మన పాపానికి ఆయన చెల్లించిన క్రయాన్ని బట్టి ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం ఉన్నప్పుడు మనం లేచినది ఒక పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధనలో పాల్గొన్నాం. లేచి నిలిచింది లైవ్లో ప్రమోషన్ నిలబడండి. అడిషనల్ సాంగ్ సీట్స్ అందులో 12 చేర్చబడిన పాటలో 12 వాడేసుకుంటున్నారండి. ఏమేమో స్థుతులతో మొదటి చరణం మాత్రమే పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. మరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ వెళ్ళి సండే స్కూల్కి వెళ్దాం. వేవేల స్తుతులతో
తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరుడు గమనించండి. బ్రదర్స్ సిస్టర్స్, సండే స్కూల్ టీచర్స్ ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యానుసారంగా హృదయానుసారంగా దేవుని స్తుతించి ఆరాధించారు.